జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ అర్బన్ రూరల్ మండలాల అధికారులు సిబ్బంది పనితీరును పరిశీలించగలిగితే ప్రభుత్వ భూములకు రెక్కలు ఎలా వస్తున్నాయన్న విషయం తేటతెల్లమవుతుందని పలువురు వాదిస్తున్నారు. ఉదాహరణకు ఎదిరా గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 417 పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. అందులో పలువురు జీవనాధారం కోసం స్థలాలను కేటాయించగా ప్రభుత్వ అనుమతితో కొందరు క్వారీ ఏర్పాటు చేసి దాదాపు 50 ఎకరాలలో అక్రమ తవ్వకాలను చేపట్టారు. ఇటీవల జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో ఇదే సర్వే నంబర్లో ఆ కళాశాలను ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా 120 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొల్చేందుకు సర్వేయర్లు పూర్తి సమయం కేటాయించి వాటికి అద్దులు నిర్ణయించారు. ఏళ్ల క్రితం రిటైర్డ్ సైనికుడి కోటాలో తనకు స్థలం కేటాయించాలని రాయల్ రెడ్డి అనే వ్యక్తి కోరగా 5 ఎకరాలను కేటాయించారు. అప్పట్లో ఆయనకు కేటాయించిన స్థలం వాస్తవంగా చిట్టబోయినపల్లి ఎదిరా గ్రామాల మధ్య ఉంటుంది. రెవెన్యూ అధికారులకు అక్రమార్కులు తోడవటంతో ప్రస్తుతం ఆ 5 ఎకరాలు తిరుమల హిల్స్ ను ఆనుకొని మెడికల్ కళాశాల పక్కన ఉన్నట్టు నిర్ధారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరా ధర భారీగానే ఉండగా కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు పరం చేసేందుకు అధికారులంతా ఏకమయ్యారు. కాగా గతంలో రెవెన్యూ కాలనీ ఏర్పాటు చేసిన సందర్భంలోనే 417 సర్వే నంబర్ తో పాటు జడ్చర్ల ప్రాంతంలోని చిట్టబోయినపల్లి భూములను కలుపుకొని వెంచర్లను ఏర్పాటు చేశారు. అదే రెవెన్యూ కాలనీలో అత్యంత విలువైన 7,000 గజాల పార్కు స్థలం ఉందని దాన్ని స్వాధీనం చేసుకుని పార్కును అభివృద్ధి చేయాలన్న ఆలోచన మున్సిపల్ యంత్రాంగానికి ఇప్పటి వరకు రాలేదంటే ఆ స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు దురాక్రమణదారులకు అవకాశం ఇస్తే తమకు నేరుగా లక్షల్లో కలిసొస్తుందన్న దురాలోచన మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారుల్లో ఉండి ఉండవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం తిరుమల హిల్స్ పురపాలక సంఘం పరిధిలోకి వస్తుందన్న విషయమైనా మున్సిపల్ అధికారులు గుర్తించారో లేదో కూడా తేలాల్సిన అంశం. కాగా మహబూబ్ నగర్ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 523 చరిత్ర మరోలా ఉంటుంది. మొత్తం 98 ఎకరాల విస్తీర్ణంలో ఉండే 523 సర్వే నెంబర్ మధ్యలో 521, 522 ప్రైవేట్ సర్వే నెంబర్లు ఉంటాయి. కాస్రాకు ముందు వరకు వాటి విస్తీర్ణం చాలా చిన్నగా ఉండగా అధికారుల సహకారంతో దురాక్రమదారులు ఆ 2 సర్వే నెంబర్ల విస్తీర్ణాన్ని భారీగా పెంచుకున్నారు. కాగా మరోవైపు పాలమూరును ఏలిన పలువురు లీడర్లు కొన్ని ఎకరాల స్థలాన్ని ఆక్రమించుకోగా బ్రతుకు తెరువు కోసం దరఖాస్తు చేసుకున్న కొన్ని కుటుంబాలకు 3 ఎకరాల చొప్పున స్థలాలను కేటాయిస్తే ప్రస్తుతం వారి స్వాధీనంలో 15 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నట్టు సమాచారం. కాగా అప్పటి కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయించగా లేఅవుట్ ను చేశారు. అప్పటి వరకే ఇళ్లను నిర్మించుకున్న వారికి మరికొంత స్థలాన్ని కేటాయించగా మరో 45 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండాలి. కానీ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎవరూ దీనిపై స్పందించారు. ప్రభుత్వ స్థలాలను కాపాడే ఆలోచన ఎవరికైనా సామాన్య ప్రజలకు ఉంటే కోర్టులను లోకాయుక్తను ఆశ్రయిస్తే తప్ప ఈ అధికారులు స్పందన కనిపించదు. పాలమూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నుగొండ వార్డు పరిధిలో భూదాన్ ఉద్యమకారుడు వినోబా భావే ఆశ్రమం పేరుతో ఉన్న 5 ఎకరాల స్థలం కూడా ప్రస్తుతం మాయమైంది. చాలా కాలం రికార్డులో ఉన్న భూమి అందుబాటులో లేకపోగా ఇటీవల రెవెన్యూ అధికారులు ఆ రికార్డును కూడా మాయం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మరోమారు ఎన్నికల్లో విజయం సాధించాలనే కోరికతో పాలమూరులో ఉన్న కుల మత రాజకీయ సంఘాలతో పాటు కార్యవర్గాలన్నిటికీ పేరున 2 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారు. వాటికి సంబంధించిన పట్టా సర్టిఫికెట్లను కూడా అప్పట్లో ప్రదానం చేశారు. అసలు ప్రభుత్వ స్థలాలే పాలమూరులో లేవన్న అధికారులకు ఈ స్థలాలు ఎక్కడి నుంచి లభించాయన్నది మాత్రం సీక్రెట్. ప్రభుత్వ భూముల విషయంలో వాస్తవాలు జిల్లా కలెక్టర్ కు తెలుస్తాయా? తెలిసినా ఆమె స్పందించి పట్టించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన అంశం.